వెల్కమ్ టు రాజు రివ్యూస్. శివారపల్లి అని చెప్పేసి అమెజాన్ ప్రైమ్ లో వెబ్ సిరీస్ అవైలబుల్ గా ఉంది. పల్లెటూరు నేపథ్యం అంటే మాకు ఇష్టం అండి అని అనుకునే వాళ్ళు ఎవరన్నా సరే కంపల్సరీ ఈ వెబ్ సిరీస్ చూడవలసిందే. సో కథ అయితే పెద్ద కథ ఏం కాదు, కానీ వచ్చే సన్నివేశాలు అయితే మాత్రం మనల్ని ఆకట్టుకునేటట్టే ఉంటాయి. సో వెబ్ సిరీస్ వరకు చూసుకుంటే గనక నాకైతే నచ్చిందండి. సో కథ వరకు వస్తే గనక బీటెక్ చదివిన ఎవరైతే ఉన్నారో హీరో క్యారెక్టర్ రాగ్ మయూర్ అనుకుంటా పేరు. సో ఆ క్యారెక్టర్ ఎవరైతే బీటెక్ చదివారో అయిష్టంగానే పంచాయతీ సెక్రటరీగా శివారపల్లి గ్రామం వస్తాడు ఆయన. సో ఆయన ఫారెన్ అంటే అమెరికా వెళ్ళిపోదాం సో కాబట్టి అని చెప్పేసి ప్రిపేర్ అవుతూ ఉంటాడు ఎగ్జామ్స్ కి. సో అటువంటి క్యారెక్టర్ అయిష్టంగానే ఆ శివారపల్లి ఆ గ్రామం వస్తుంది. సో అక్కడ లేడీ అంటే ఒక మహిళ ప్రెసిడెంట్ అనమాట ఆ గ్రామానికి, కానీ వాళ్ళ హస్బెండే ప్రెసిడెంట్ గా చలామణి అవుతూ ఉంటారు. సో అంటే ఎక్కువ ఈయన పంచాయతీ బోర్డులో ఉంటారు. సో ఒక ప్రెసిడెంట్, అలాగే ఒక వైస్ ప్రెసిడెంట్, అలాగే ఒక అసిస్టెంట్, ఒక పంచాయతీ సెక్రటరీ, వీళ్ళ నలుగురు మధ్య ఈ కథ జరుగుతూ ఉంటుంది. సో అలాగే ప్రెసిడెంట్ గారు ఎవరైతే ఉన్నారో అంటే లేడీ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో పావని గారు అన్నారు. సో ఇక్కడ మీకు మురళీధర్ గౌడ్ గారు అంటే గనక సంక్రాంతికి వస్తున్న మూవీ ఉంది కదా, దాంట్లో వెంకటేష్ గారు మామగారు క్యారెక్టర్ వేశారు కదా, ఆయన ప్రధాన పాత్ర పోషించారు. సో ఇక్కడ ఈ 4 క్యారెక్టర్ల మధ్య ఈ కథ అంతా జరుగుతూ ఉంటుంది. సో అయిష్టంగా శివారపల్లికి వచ్చిన పంచాయతీ సెక్రటరీ అక్కడ పడుతున్న ఇబ్బందులు, సో ఆ ఊరి జనాలతో కలిసిపోయిన ప్రెసిడెంట్ గారు వాళ్ళ హస్బెండ్, అలాగే వైస్ ప్రెసిడెంట్, సో ఈ నేపథ్యంలోని కథ అంతా జరుగుతూ ఉంటుంది. సో నాకైతే నచ్చిందండి. అంటే పల్లెటూరు వాతావరణం, పల్లెటూరి మాట్లాడే విధానం, ఇటువంటి ఎవరికైనా ఇష్టం ఉంటే కనుక ఈ వెబ్ సిరీస్ చూడండి. డైరెక్టర్ భాస్కర్ మౌర్య గారు. ఈ కథ అయితే మాత్రం అంటే నాకు తెలిసి ఈ వెబ్ సిరీస్ పంచాయత్ అని చెప్పేసి వెబ్ సిరీస్ రీమేక్ గా మనకి తెలుగులో అంటే మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మళ్ళీ తీయడం జరిగిందట. సో అది హిందీలో పంచాయత్ అని వెబ్ సిరీస్ వచ్చింది. దాన్ని మన తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఈ పాత్రను బట్టి మనకు తీయడం జరిగింది. నాకైతే నచ్చింది. మీరు ఎవరన్నా చూడలేని వాళ్ళు ఉంటే, మాకు ఈ నేపథ్యం ఇష్టం అండి, పల్లెటూరు వాతావరణం అంటే ఇష్టం అండి అంటే గనక మీకు కంపల్సరీ నచ్చుతుంది. అలాగే ఈ మురళీధర్ గౌడ్ గారి యాక్టింగ్ అయితే సూపర్ అండి. అంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ గారు మామగారి క్యారెక్టరే ఫుల్ అంటే ఈ వెబ్ సిరీస్ అంతా మెయిన్ పాత్ర ఆయన పోషించారు. దాని తర్వాత రాగ్ మయూర్ అని చెప్పేసి ఆ మెయిన్ పంచాయతీ సెక్రటరీ ఆ పాత్ర అయితే ఆయన పోషించారు. సో నాకైతే నచ్చింది. ఎక్కడ వల్గర్ సీన్స్ అయితే లేవండి. ఫ్యామిలీతో కంప్లీట్ గా చూడొచ్చు. నాకైతే బాగా నచ్చింది ఈ వెబ్ సిరీస్ అయితే మాత్రం. సో కథ వరకు చెప్పాను కదా మీకు ఆల్రెడీ. అయిష్టంగా అంటే ఒక బీటెక్ చదివిన ఎవరైతే హీరో ఉన్నాడో ఆయన పంచాయతీ సెక్రటరీగా అయిష్టంగానే పంచాయతీ సెక్రటరీగా ఆ ఊరికి వస్తాడు. తర్వాత ఆ పల్లెటూరు వాతావరణం చివరి క్లైమాక్స్ వస్తేలో మాత్రం అయిష్టంగా వచ్చిన వ్యక్తికి అక్కడ ఉన్న వాతావరణం నచ్చుతుంది అనమాట. మనకు కూడా నచ్చుతుంది. మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి ట్రై చేయండి శివారపల్లి వెబ్ సిరీస్. నాకైతే నచ్చింది. బాయ్ అండి.